కథని నమ్మి కోట్లని గుమ్మరించటం అనేది అంటే మా జనరేషన్లో మేము చూసిన నిర్మాతల్లో మీరు మొదటి వాళ్ళు సార్. దత్తు గారి పేరు చెప్పేవాళ్ళు బిఫోరు. దత్తు గారు అంటే భారీ సినిమాలు చేసేవాళ్ళు అని చెప్పారు. కానీ మేము విజయవాడలో చూసిన జెంటిల్‌మ్యాన్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక నిర్మాత ఇంత డేర్ చేస్తాడా, అంటే డైరెక్టర్ కాంబినేషన్స్ని పట్టించుకోకుండా కథను నమ్మి ఇంత పెడతాడా అన్న ఒక అండర్లైన్ హేమరత్నం గారి కింద అలా వచ్చేసింది. సో హరిహర వీరమలతో ఒక యజ్ఞం పూర్తి చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా దత్తు గారు నేను అని, పెద్ద హీరోలతోటి గ్రాండ్గా బిజినెస్ ఉంటుంది కాబట్టి ఓకే. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో బాయ్స్లో అందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ ఇంక్లూడింగ్ అప్పుడు జెనీలియా, సిద్ధార్థ్ అందరూ కొత్త వాళ్ళే. ఆ సాంగ్స్ చూస్తే, ఆ గ్రాండేజ్ చూస్తే ఇప్పటికీ కూడా వావ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. తర్వాత ప్రేమికుల రోజు ఒక కొత్త హీరో సోనాలి బెంద్రే. సో ఇవన్నీ నిజంగా మీరు చెప్పినట్టు ఒక ఫ్యాషన్తో చేసిన సినిమాలే అండి. తర్వాత ఫారిన్ లొకేషన్స్లో నేను తీసిన ఒక 3 సినిమాలు సాంగ్స్ థియేటర్లో ఒక షార్ట్స్ క్లాప్స్ కొట్టిన సినిమాలు. ఒకటి భారతీయుల్లో టెలిఫోన్ ధ్వనిలాన, సిడ్నీలో ఓపెరా బ్రిడ్జ్ పైన హెలికాప్టర్లో షాట్ తీసాం, దానికి క్లాప్ కొట్టారు. ప్రేమికుల రోజు మెల్బోర్న్లో క్లిప్ మీద 360 degrees హెలికాప్టర్లో షాట్ తీసాం, దానికి క్లాప్ కొట్టారు. బాయ్స్లో 52 కెమెరాస్ అలా ఎయిర్లో అలా ఫ్లై అవుతారు, అలే సాంగ్, దానికి క్లాప్ కొట్టారు. ఫస్ట్ ఆస్ట్రేలియా కంట్రీలో ఫస్ట్ షూటింగ్ ఎంట్రీ అయింది ఫస్ట్ భారతీయుడు సినిమా. అంటే డైలాగ్స్కి క్లాప్స్ కొట్టడం, హీరో ఇంట్రడక్షన్స్ క్లాప్స్ కొట్టడం చూసాం. ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాల్యూస్కి క్లాప్స్ కొట్టడం మీరే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అవునవును. సో అందువల్ల స్టార్స్తో అట్లీస్ట్ ఒక బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. మీకు శంకర్ గారు కి ఫస్ట్ సినిమా అర్జున్ గారికి అంత మార్కెట్ లేదు, అప్పటికి హిట్స్ ఉన్నా ఆయనకి జెంటిల్మెన్ సినిమాకి మీరు పెట్టినంత బడ్జెట్ని అప్పుడు కమర్షియల్గా వైబుల్ కాదు. సో మాకు ఫస్ట్ బాలే సిక్సర్ పడినట్టు మీరు జెంటిల్మెన్తోనే. నేను శంకర్ గారితో అంతకుముందు నాకు పరిచయం లేదు, కానీ ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి ఫ్రమ్ ద జెంటిల్మెన్ టు బాయ్స్ ఆల్ 6 ఫిలిమ్స్ నా సినిమాలు కానీ బయట ప్రొడ్యూసర్లు కానీ అన్నీ తెలుగు నేనే చేశాను. అవును, ఈవెన్ తమిళ్ టు తెలుగు డబ్బింగ్ చేసినా కానీ అవి డబ్బింగ్ అని తెలియదు, అంత స్ట్రైట్ పిక్చర్స్ లాగా ఫ్యాషన్తో ఇన్వాల్వ్ అయ్యి డైలాగ్స్ రాసి సాంగ్స్ రాసి చేశాను. అంటే కొత్తగా ఇప్పుడు చాలా కాలం అయింది ఇప్పుడు జనరేషన్కి. అప్పుడు ఈ మధ్య నేను ట్రావెల్ చేస్తుంటే సార్ చాలామంది మీ సినిమాలు చూసి పెరిగాం, మీ సినిమాలు చూసాం, ఎంజాయ్ చేసాం అని చెప్తూ ఉంటారు అన్నమాట.